నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ప్రతి పేదవారు లబ్ధి పొందారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో సోమవారం జరిగిన సకల జన సమ్మేళన యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాయంత్రం తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో వాలంటీర్లను అభినందించి ఆర్థిక బహుమతులను మంత్రి అందజేశారు. ఎవరైనా సరే చదువుకునే శ్రద్ధ ఉంటే వాడు చదివినంత చదువు చెప్పించడానికి ఉచితంగా చెప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఇంతకంటే మన పిల్లలకు భవిష్యత్తు ఇచ్చేవాడు ఉంటే మన జీవితానికి ఇంకేం కావాలి? ఇలా ప్రస్తుతానికి మనకి రేషన్ ఇంటికి వచ్చేస్తున్నాడు ఫ్రీగా, ఇవాళ పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎకరం పొలం ఉంటే రైతు భరోసా సంవత్సరం ఇస్తున్నాడు, పెన్షన్ ఇచ్చేస్తున్నాడు, చేయూత ఇస్తున్నాడు, ఆసరా ఇస్తున్నాడు, సున్నా వడ్డీ ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు. చేయూత రూపంలోనూ, ఆసరా రూపంలోనూ, సున్నా వడ్డీ రూపంలోనూ అన్ని రకాలుగా కూడా ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మన ఇటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన దగ్గర టైం వచ్చింది. ఇంకొక నెల అది మాత్రం భవిష్యత్తులో కూడా గుర్తుంచుకొని మనకు పనిచేసే నాయకులు కావాలి. పనిచేసే ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్రోగా ప్రసిద్ధి చెందిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన నూతన ప్రయోగం విజయవంతం అవడం పట్ల పెంటపాడు మండలం మీనవల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగతా చిన్న శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాలలో సోమవారం జరిగిన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. మన శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహించిన జిఎస్ఎల్వి F-14 ప్రయోగం మానవాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా ఈ ఉపగ్రహం వల్ల ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందడంతో పాటు విపత్తు హెచ్చరికలు నిమిషాల వ్యవధిలోనే మనకు తెలుస్తుందని జగతా విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. అలాగే పాఠశాలలో సైన్స్ పరికరాలను రూపొందించేందుకు విద్యార్థులు చేసిన కృషిని ప్రశంసించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇన్సాట్ 3DS అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని PSLV F-14 ద్వారా ప్రయోగించింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటే మనకి భూమి నుంచి 36,500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కక్షలో ఏదైనా వస్తువు కానీ ఉపగ్రహం కానీ తిరుగుతూ ఉన్నట్లయితే ఆ ఉపగ్రహం యొక్క వేగము మన భూవేగానికి సమానంగా ఉండి ఎప్పుడూ కూడా ఒకే స్థానంలో ఉంటుంది. PSLV F-14 ద్వారా ప్రయోగించినటువంటి 3SAT-1DS అనేటువంటి ఈ ఉపగ్రహం మన భారతదేశం పైనే ఉండి వాతావరణ పరిశోధన కేంద్రం వాళ్ళు చెప్తుంటారు. ఏమని చెప్తారు? మీకు ఈ 2 రోజుల్లో లేదా ఫలానా రోజుల్లో తుఫాను రావచ్చు అని. ఇవన్నీ కూడా ఎట్లా తెలుస్తాయి అంటే ఇలాంటి ఉపగ్రహాలు ఆకాశంలో ఉండి ఫోటోలు తీస్తూ ఇక్కడ మన యొక్క భారతదేశం మీద వాతావరణం ఎట్లా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉంటాయి. మనం టీవీ చూస్తాము, ప్రోగ్రామ్స్ చూస్తాము, అవన్నీ కూడా మనకి ఈ శాటిలైట్స్ ద్వారానే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా వీటి యొక్క అవసరాల నిమిత్తము ఈ యొక్క ఇన్సాట్ 3DS అనేటువంటి ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి బి శ్రీనివాస్, స్టాఫ్ సెక్రటరీ ఎండివి జోగేశ్వరరావు, ఉపాధ్యాయులు ఎస్ సూర్యనారాయణ, ఆర్డి కృపాకరం తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలకు లోబడి పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవిలత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ
పి జగదీష్తో కలిసి కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. అలాగే దృశ్యపరంగా వినికిడి, స్పీచ్ బలహీనమైన, ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం ఉలుసుమర్రు గ్రామంలో 23,94,000 రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని 43,60,000 రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పెరవల మండలం ఉసుల్మర్రు గ్రామంలో చాలా చక్కగా సచివాలయం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం రెండు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా చక్కగా కనపడతా ఉంది. వెనకాల మనం చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలకు కూడా ఒక సచివాలయం బిల్డింగ్, ఒక రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా ఒక హాస్పిటల్, మనకి హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని బిల్డింగులు దాదాపు అన్ని పూర్తయిపోయాయి. మన నియోజకవర్గంలో కూడా అన్ని బిల్డింగులు దాదాపుగా అన్ని పూర్తయిపోయాయి. ఈరోజు 77 లక్షలతో ఈ రెండు బిల్డింగులు ఇక్కడ ఉసుల్మర్రు గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు దీంతో పాటు ఉసుల్మర్రు గ్రామంలో 74 లక్షలతో 74,80,000 దాదాపుగా 75 లక్షల రూపాయలతో మనకి నీటి సరఫరా కోసం, మంచినీటి సరఫరా కోసం వాటర్ పైప్ లైన్ 3.5 కిలోమీటర్లు వాటర్ పైప్ లైన్ వేయటం జరుగుతూ ఉంది. 3.5 కిలోమీటర్లు. దీంతో ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరమళ్ల నాగలక్ష్మి, ఎంపీటీసీ జన్ని వరలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు డి శ్రీనులు పాల్గొన్నారు. కాగా ఇదే మండలంలోని నడిపల్లి గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవ సభలో కూడా ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు మంజూరైన నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ గూడూరు శ్రీనివాస్, యువ నాయకులు జి వరుణసాయి, కానూరు అగ్రహారం సర్పంచులు భావన, మధు, దాసు వెంకన్న, ఎంపీపీ కార్చెట్ల సీతారాం ప్రసాద్, జడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనీదేవిలు పాల్గొన్నారు. లారీ యాక్సిడెంట్తో గత 10 సంవత్సరాలుగా బాధపడుతున్న తాళపూడి మండలం పైడిమట్ట గ్రామ నివాసి కొప్పాక వీరస్వామి వైద్య ఖర్చుల కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సోమవారం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సాయన సుబ్బారావు, రీజియన్ చైర్మన్ వాసిబోయిన చంద్రయ్య, కార్యదర్శి తిరిగిపల్లి దోసయ్య, మాజీ అధ్యక్షులు చెరుకు ఆంజనేయులు, కోశాధికారి అప్పన హనుమంతరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కొత్తపేట నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు నా సాయశక్తులా కృషి చేస్తున్నానని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. సోమవారం ఆలమూరు మండలం పినపళ్ల గ్రామంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో పర్యటించారు. జగనన్న చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని ప్రతి గడపకు వెళ్తూ అక్కా చెల్లెమ్మలకు వివరించారు. సమస్యలు ఉన్న చోట సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ అధికారులు, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పి గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లింది. గంటి పెదపూడి మీదుగా శివకోడు వెళ్తున్న కారు అదుపు తప్పి ప్రధాన పంట కాలువలోకి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులతో సహా 2 చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన గమనించిన ఏఆర్ కానిస్టేబుల్ వెళ్లి శ్రీనివాస్ సాహసించి 7 ప్రాణాలను కాపాడారు. గాయపడిన ప్రయాణికులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆసుపత్రిలో పరామర్శించారు. రాజు చెయ్యి పట్టుకున్న వాళ్ళు జాతక పట్టుకోమా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్న తెలుగుదేశం నేతలు భీమవరంలో స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. పెండింగ్ లో ఉన్న స్పందన అర్జీలను వెంటనే పరిష్కరించాలి, భీమవరంలో అధికారులను ఆదేశించిన ఆర్డీఓ శ్రీనివాసరాజు. దేవాలయాలను, విద్యాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే, తణుకులో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. దాత చిట్టూరికి అభినందనలు. దళితుల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం, ఎరుగవరంలో ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. బూత్ లెవెల్ కమిటీలను వేయడం వల్లే అభివృద్ధి చెందిన జనసేన పార్టీ, తణుకు మండల సభలో పేర్కొన్న నియోజకవర్గ కన్వీనర్ విడివాడ. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఖ్యాతి సీఎం జగన్దే, నందమూరులో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఇస్రో ఉపగ్రహం విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన పెంటపాడు మండలం మీనవలూరు హైస్కూల్ హెచ్ఎం జగత. స్పందనలో వచ్చిన అర్జీలను ప్రభుత్వ నియమాల ప్రకారం పరిష్కరించాలి, రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. పెరవలి మండలం ఉసులుమర్రు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నడిపల్లిలో ఆసరా చెక్కులు అందజేత. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిన కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలంలో వివరించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పి గన్నవరం మండలంలో కాలువలోకి దూసుకెళ్లిన కారు, 5 ప్రయాణికులకు స్వల్ప గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.